అది ఈ మార్పు జరిగిందండి. సో అందుకని మేము ఇప్పుడు మార్కెట్లో మేము చేయాలనుకున్న బజ్ ఏంటి, మేము తీసుకురావాలనుకున్న మార్పు బజ్ కంటే ఎక్కువండి. మేము పేరెంట్స్లో కానీ తర్వాత స్టూడెంట్స్లో కానీ అంటే ఇంజనీరింగ్ ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్లో కానీ ఆల్రెడీ ఇంజనీరింగో ఎంసీఓ పీజీఓ అయిపోయి మార్కెట్లో వచ్చి ఐటీ ఉద్యోగం కోసం కలకంటున్న వారికి కానీ మేము ఎడ్యుకేట్ చేయాలనుకుంటుంది ఏంటంటే స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. స్కిల్స్తో జాబ్ వస్తుంది కానీ నాలెడ్జ్తో రాదు. ఒకటి. రెండు, ఐటీలో ఎంట్రీ కావాలనుకున్నప్పుడు డబ్బుల కోసం పరిగెట్టకండి. మీరు డబ్బుల కోసం పరిగెట్టే ప్రక్రియలో మీకు స్కిల్స్ మీద ఫోకస్ పోతుంది. ప్లస్ అడ్డదారులు తొక్కే అవకాశం ఉంది. ఫేక్ జాబ్ అని, లేక ఫేక్ ఎక్స్పీరియన్స్ అని, బ్యాక్ డోర్ ఎంట్రీ అని, మీరు 10 లక్షల శాలరీ ఈ రోజు తెచ్చుకోవాలనే మీ యొక్క ఆశ అనేది వేరే వాడికి అది ఒక ఉపాధి అవుతుంది. వాడికి అది ఒక ఈజీ ట్రాప్ అవుతుంది. వాళ్ళు మిమ్మల్ని ఈజీగా ట్రాప్లో వేయడానికి అది ఒక మంత్రం అవుతుంది వాళ్ళకి. దాని బదులు మీరు చిన్నగానైనా మెల్లిగానైనా ఎదగండి. నేనండి చెప్పా కదా 1500 రూపాయల కెరీర్ స్టార్ట్ చేశాను. ఈరోజేం 1500 లేని 47 ఏళ్ళు కోట్ల రూపాయలు సంపాదించాము, కంపెనీలు పెట్టాము, ఆస్తులు సంపాదించాము, దేశాలు తిరిగాము, పిల్లల్ని బాగా చదివిస్తున్నాము. మరి నేను నా 18వ సంవత్సరమే నాకు జాబ్ వచ్చినప్పుడే మా తమ్ముళ్ళలాగా నాకు కూడా 45,000 జీతం కావాలని కూర్చుంటే వచ్చేదా? రాదు కదా. కాబట్టి పిల్లలు డబ్బు మీద ఫోకస్ చేయకుండా స్కిల్స్ మీద ఫోకస్ చేసి, ఎవరైనా ఆ సినిమాలో ఉంటుంది కదా ఒకే ఒక్క ఛాన్స్ అని, ఒక ఛాన్స్ కోసం చూసి ఎంటర్ అయ్యి మెల్లిగా ఒక 2-3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత అండి ఐటీలో విపరీతంగా శాలరీస్ పెరుగుతాయి.